ఈ దిన వాక్య ధ్యానాంశం జయించు వారికి 7 దీవెనలు. ఈ ఉదయకాలం మన క్రీస్తు నామములో మీకు శుభములు సమాధానములు కలుగునుగాక. ఈ లోకములో 2 రకాల ప్రజలు ఉన్నారు. ఒకరు వెలుగు సంబంధులు, మరొకరు చీకటి సంబంధులు. చీకటి పాపమునకు గుర్తు, వెలుతురు పరిశుద్ధతకు గుర్తు. మనము పరిశుద్ధముగా జీవించాలని, జయ జీవితము కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. జయించు వారికి ప్రత్యేకమైన ఆశీర్వాదాలను ఇస్తానని దేవుడు ప్రకటన గ్రంథం ద్వారా తెలియచేశాడు. ప్రకటన 2:7 జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తను. 2:11 జయించువాడు రెండవ మరణము వలన ఏ హాని చెందడు. 2:17 జయించువానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును. ప్రకటన 2:26 జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చితను. ప్రకటన గ్రంథం 3:5 జయించువాడు అలాగున్న తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథములో నుండి అతని పేరెంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకుందును. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని ఎదుట నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసేదనని ప్రకటన గ్రంథం 3:12 చెప్పబడింది. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను. ప్రకటన గ్రంథం 3:21 జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియు చెందడు. ప్రకటన గ్రంథం 2:11 రెండవ మరణం నరకానికి సూచన. జయించే వ్యక్తి నరకము నుంచి తప్పించబడతాడు. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. ప్రకటన గ్రంథం 2:26 దేవుడు సెలవిస్తున్నాడు గనుక పాపము పైన, శరీరము పైన, యవనేచ్ఛలపైన, నోటిపైన, కళ్ళపైన, తలంపులపైన నిరంతరము జయ జీవితము కలిగి ముందుకు సాగాలి. అటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. ఆదివారం రోజు, గుడ్ ఫ్రైడే రోజు లేదా క్రిస్మస్ రోజున మాత్రమే జయిస్తే సరిపోదు. ప్రతిరోజు వాక్యం చదువుతూ, ప్రార్థిస్తూ దేవుని శక్తిని పొందుకొని క్రీస్తు జయించిన విధముగా మనము కూడా జయించాలని, అంతవరకు జయించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన క్రియలు అనగా పరిశుద్ధమైన క్రియలు, వాక్యానుసారమైన క్రియలు, దేవుడిని మహిమపరిచే క్రియలు, అంతవరకు జాగ్రత్తగా చేయడానికి జనుల మీద అధికారం ఇచ్చేదనని ప్రభు వాగ్దానము చేశాడు. కనుక పాపమును, శోధనను, శరీరమును, సైతానును జయించేవారిని దేవుడు ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళును. దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగో అనువారు తమ శరీరాన్ని జయించారు కాబట్టి దేశములోనే ఉన్నతమైన అధికారులుగా నిలవబెట్టబడ్డారు. నీ ఆత్మీయ జీవితంలో ఏ విషయాల్లో తరచుగా ఓడిపోవచ్చున్నావో పరీక్షించుకుని వాటిని జయించుటకు దేవుని సహాయం పొంద ప్రార్థించండి. జయ జీవితము దేవునికి మహిమకరము, ఓటమి సాతానుకు సంతోషకరము. తమ శరీరాలను జయించిన దానియేలు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను దేవుడు దీవించాడు, హెచ్చించాడు. అట్టి జయ జీవితము కలిగి వర్ధిల్లమని మనవి. దేవుడు మీ అందరి నిండారుగా దేవుడు దీవించును గాక.